వేములవాడ పుణ్యక్షేత్రం సమీపంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ప్రముఖ ఫోక్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి తను వేరే మహిళతోటి మాధురి రాథోడ్ అనేటువంటి ఫోక్ యాక్ట్రెస్ తను కూడా వేరే మహిళతోటి ఇద్దరు కలిసి కూడా రెడ్డి భవన్లోని ఒక రూమ్లో ఏకాంతంగా ఉండటాన్ని తన భార్య ఎవరైతే ఈశ్వర్ సాయి ఉన్నారో ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే గతం నుంచి అంటే పలుమార్లు అర్ధరాత్రి సమయంలో రాత్రి 12 గంటల టైంలో కొద్ది రోజుల నుంచి కూడా ఈశ్వర్ సాయికి సంబంధించినటువంటి ప్రవర్తన డెఫినెట్గా చేంజింగ్ అనిపిస్తున్నటువంటి సమీపంలో తన భార్య ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంలో తాను ఎప్పటి నుంచో తన భార్య తన మీద ఆరా తీస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే అక్కడి నుంచి వెళ్ళి తను ఎక్కడికి వెళ్ళాడు, ఏ టైంకి వెళ్ళాడు, దాని తర్వాత ఎక్కడున్నటువంటి ఒక పక్కా సమాచారం అందడంతో ఒక్కసారిగా రెడ్ హ్యాండెడ్గా ఆ ఉన్నటువంటి రెడ్డి భవన్లో ఉన్నటువంటి రూమ్లోకి ప్రవేశించిన తర్వాత ఇద్దరు కూడా మాధురి రాథోడ్ అదేవిధంగా అక్కడ ఈశ్వర్ సాయి ఇద్దరు కూడా ఏకాంతంగా గడుపుతున్నటువంటి విజువల్స్ని కూడా సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా రికార్డ్ చేసి ఏంటిది అంటూ కూడా నిలదీయడం నిజంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారింది. అయితే దాదాపు భార్య ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి భార్య ఏంటిది సాయి అంటూ కూడా తనని నిలదీస్తూ అక్కడ ఉన్నటువంటి బాబును చూపిస్తూ మాట్లాడేటువంటి నిలదీసేటువంటి మాటలు, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మాధురి రాథోడ్ని కూడా చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఇది తప్పు అనేటువంటి తరుణంలో అని కొట్టేటువంటి విజువల్స్ని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు విశాల్ రా. అదిగో ఇదిగో ఇదిగో ఇదే అది. ఇదిగో ఇడు ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది రే. 10 మందితో వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. అన్ని స్త్రీలన్నీ ఉన్నాయి. ఏంటి ఏమన్నా? అరే నీకు తల్లి లేదా? తల్లి లేదా? అమ్మ లేదా? పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 పెట్టు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో అంటే వీళ్ళిద్దరూ కలిసి ఫోక్ సాంగ్స్ చేస్తుండేవాళ్ళు. గతంలో ఆల్రెడీ ఈశ్వర్ సాయికి పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ మాధురి రాథోడ్ కూడా చాలా ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంది, చాలా మంచి ఫోక్ సాంగ్స్ అయితే చేస్తూ ఉంది. అక్కడి నుంచి వెళ్ళి తను ఎప్పటి నుంచో ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ గత కొద్ది కాలంగా ఇద్దరు కలిసి ఒకే ఫోక్ సాంగ్స్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, దాని తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఎవరైతే సదరు మహిళ ఉన్నారో తను కూడా నిలదీసి నీకు పెళ్ళయ్యేవాడే దొరికాడా అంటూ కూడా తను రికార్డ్ చేసేటువంటి వీడియోలు సైతం అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా భార్య గదిలోకి రాగానే ఏం చేయాలో అర్థం కాకుండా షాక్కి గురైనట్లయితే తెలుస్తుంది. ఆ విజువల్లో కూడా మనం చూస్తున్నాం. ఈశ్వర్ సాయి కూడా ఏం మాట్లాడకుండా నిర్ఘాంతపోయి ఒక్కసారిగా షాక్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ సదరు మహిళ ఎవరైతే మాధురి రాథోడ్ ఉన్నారో తను కూడా సైలెంట్గా అలానే బెడ్ పైన కూర్చొని దిక్కుతోచని స్థితిలో అంటే ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ఇలా జరిగిందేటువంటి విధానంలో తను షాక్ అయితే గురైనైతే తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరు కలిసి కూడా చాలా సాంగ్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి కాదు, ఇది చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి న్యూస్ అని అయితే కూడా సోషల్ మీడియాలో వస్తుంది. బట్ తన భార్యకు మాత్రం లేటెస్ట్గా తెలవడం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే వీళ్ళిద్దరు కలిసి కూడా కొన్ని సాంగ్స్ అయితే చేయడం జరిగింది. చీరకొంగు ప్రమిళ అనేటువంటి ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, అది చాలా ఫేమస్ సాంగ్. అది పెళ్ళిళ్ళలో కావచ్చు, బరాత్లలో చాలామంది ఆ ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తనలో వీళ్ళిద్దరు కూడా అటు ఈశ్వర్ సాయి అండ్ దాని తర్వాత మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. దాని తర్వాత
ఇకపోతే మాధురి రాథోడ్ ఒంటరిగా చేసినటువంటి సాంగ్ ఏదైతే ఉందో నిమ్మతోట వనములో రార ముద్దుల మావయ్య అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో కూడా మాధురి రాథోడ్ యాక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే సన్న సన్న బియ్యం అనేటువంటి మదారో నావయ్యార్ అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. అందులో కూడా మాధురి యాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజు బిందెన ఇల్లు రమణీ తందా అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. లేటెస్ట్గా ఆ సాంగ్ కూడా ఇప్పుడు మాధురి యాక్ట్ చేసినటువంటి సాంగ్స్లలో చాలా లేటెస్ట్ సాంగ్ అనమాట. అది ఇప్పటి వరకు కూడా కనీసం అప్లోడ్ అయ్యి కూడా ఒక 3-4 డేస్ అవుతున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో చూపిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇంకోటి నీలవేణి ఓ నీలవేణి అనేటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కూడా అక్కడ మాధురి యాక్ట్ చేసినటువంటి సాంగ్ చాలామంది వింటూ ఉంటారు, రిపీటెడ్ మోడ్లో కూడా వింటూ ఉంటారు. దాంట్లో యాక్ట్ చేసింది కూడా మాధురి రాథోడ్. అదేవిధంగా సర్పంచ్ సాంగ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఆకుల చీర సీసకల్ అనేటువంటి ఒక ఆకుల కూర అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. అందులో కూడా మాధురి యాక్ట్ చేసింది. దాని తర్వాత రాత్రి జాము రాత్రి అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. అందులో కూడా వీళ్ళిద్దరూ కలిసి అటు ఈశ్వర్ సాయి అదేవిధంగా ఇక్కడ మాధురి రాథోడ్ ఇద్దరు కూడా కలిసి యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే మాధురి రాథోడ్ ఎవరైతే ఉన్నారో దాదాపు 8-9 సాంగ్స్ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా పెళ్లి సాంగ్స్లలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. డీజే మోడ్లో పెట్టుకొని వింటూ ఉంటారు. దాని తర్వాత డీజే సాంగ్ ఒకటి దాంట్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇంకొక 2 సాంగ్స్ అయితే దాదాపు మేజర్గా ఏంటంటే వంకాయ తోటకాడ ఓపిలగా అనేటువంటి సాంగ్ ఉంటుంది. అందులో కూడా డీజే సాంగ్ ఉంటుంది. డీజే వర్షన్ ఇక్కడ మాధురి రాథోడ్ యాక్ట్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇక ఈశ్వర్ సాయికి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈశ్వర్ సాయి లేటెస్ట్గా బాసింగ బాలాలి అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. స్టిల్ ఇప్పటికీ కూడా పెళ్లిళ్ళల్లో ఎక్కడ చూసినా కానీ ఆ సాంగ్ వినిపిస్తూ ఉంది. రిపీటెడ్ మోడ్లో కావచ్చు, రీల్స్ కావచ్చు, దాని తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఆ సాంగే వినిపిస్తూ ఉంది. సో ఆ సాంగ్ ఫేమ్ ఎవరైతే ఈశ్వర్ సాయి ఉన్నారో తాను అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి సాంగ్స్ కూడా చాలానే వాళ్ళిద్దరూ మధ్య ఆ సాంగ్స్ ఏదైతే షూట్ చేస్తున్నప్పుడు అప్పుడే సన్నిహిత సంబంధం పెరిగిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందంటూ కూడా అక్కడ ఫోక్ ఇండస్ట్రీ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా అది ఎవరికీ తెలీదు. చాలా పకడ్బందీగా వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చాలా ప్రాపర్గా తన భార్యకి ఇవ్వడం, కాన్ఫిడెన్షియల్గా ఒక్కసారిగా తను రెడ్డి భవన్లోకి ప్రవేశించడం, దాని తర్వాత ఆ రూమ్ని నాక్ చేస్తూ కొట్టడం, దాని తర్వాత ఒక్కసారిగా బయటికి రావడం, ఇవన్నీ కూడా కొద్దిసేపు అక్కడ ఉధృతమైనటువంటి వాతావరణం కూడా కల్పిస్తూ ఉంది. అరుపులు కేకలతోటి ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది రెడ్డి భవన్లో అని కూడా చుట్టుపక్కల చాలామంది వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఏం జరిగిందో మొత్తం కూడా వివరించారు. ఒక్కసారిగా దాని తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి నెపంలో కూడా అక్కడ ఈశ్వర్ సాయి కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ అప్పటికీ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తాను మాత్రం తనను నిలదీయడం అనేటువంటిది నిజంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయితే అవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ బాసింగ సాంగ్లో సాంగ్ ఏదైతే ఉందో అందులో ఈశ్వర్ సాయి ఆ సాంగ్ తోటి చాలా బాగా ఫేమస్ అయ్యారు. స్టిల్ అంతకుముందు సాంగ్స్ కూడా చేసినప్పటికీ కూడా ఈ సాంగ్ ఎక్కువగా లూఫ్లో చాలామంది ఆడియన్స్ విన్నారు. దాదాపు 85-90 మిలియన్ కూడా ఆ సాంగ్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మాధురి రాథోడ్ కూడా వేరే సాంగ్స్ చేస్తుంది, చాలా ఫేమస్ సాంగ్స్ కూడా చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య గతంలో ఆ 2 సాంగ్స్ ఏదైతే ఉన్నాయో 2-3 సాంగ్స్ చేశారు. ఆ టైంలోనే పరిచయం ఏర్పడి ఇలాంటి దారితీస్తుంది. అయితే దీని మీద పోలీసులు తీసుకొచ్చారంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వినిపిస్తూ ఉంది. కానీ దీని మీద అటు ఈశ్వర్ సాయి భార్య కేసు పెట్టిందా లేదంటే పెట్టలేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సింది. దాదాపు ఇది అర్ధరాత్రి 12 గంటల టైంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈశ్వర్ సాయి వైఫ్ని బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్ని చూస్తే ఇలా రావాలి మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి.
సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలియదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నా లాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉంది, ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నా లాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది, అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వరు నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతారు. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిలోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే వేయాలని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్ పోతాయి. క్యాస్టింగ్ కల్చర్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే తిరిగే నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్లీ ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పిల్లం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారి ఆలోచిస్తారు. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏది గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోకనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి.